హాయ్ 2026 బడ్జెట్ వచ్చేసింది. ప్రతిసారి బడ్జెట్ అనగానే వేతన జీవుల కళ్ళన్నీ ఆదాయపు పన్ను స్లాబుల మీదే ఉంటాయి. ఈసారి నిర్మలమ్మ ట్యాక్స్ తగ్గిస్తుందా, నా జేబులో రూపాయి మిగులుతుందా, ఇవే ప్రశ్నలు. మరి ఈ బడ్జెట్ మీ ఆశలను నెరవేర్చిందా లేక షాక్ ఇచ్చిందా? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నిరాశపరిచే అంశం ఏంటంటే పాత పన్ను విధానంలో కానీ కొత్త పన్ను విధానంలో కానీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. అంటే మీరు కట్టే పన్నులో పైసా కూడా తగ్గదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 2025లో ప్రతిపాదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. దీనివల్ల పన్ను నిబంధనలు మరింత సరళతరం కానున్నాయి. అంటే ట్యాక్స్ కట్టే విధానం సులభం అవుతుంది, కానీ కట్టే మొత్తం మారదు. అయితే ప్రభుత్వం కొన్ని గడువులను పెంచి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. ఐటీఆర్ 1-2 ఫైలింగ్ గడువు జూలై 31 వరకు ఉంది. నాన్ ఆడిట్ బిజినెస్లకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగించారు. అంటే పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మీకు అదనంగా 3 నెలల సమయం దొరికింది. ఇక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ప్రభుత్వం ఈసారి ట్రేడింగ్ పై పన్ను భారాన్ని పెంచింది. ముఖ్యంగా F&O ట్రేడర్లకు ఇది గట్టి దెబ్బ. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STT భారీగా పెరిగింది. ఫ్యూచర్స్ పై 0.02% నుంచి 0.05%, ఆప్షన్స్ ప్రీమియంపై 0.15% పన్ను పెంచారు. అంతేకాదు ఇప్పటి వరకు కంపెనీలు భరించే షేర్ బైబ్యాక్ ట్యాక్స్ ఇకపై ఇన్వెస్టర్ల ఖాతాలో పడుతుంది. దీనిని క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణించి పన్ను వసూలు చేస్తారు. అంటే ట్రేడింగ్ ద్వారా వచ్చే నికర లాభం ఇకపై తగ్గుతుంది. విదేశాలకు వెళ్లే వారికి మాత్రం ఒక గుడ్ న్యూస్. విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS ను ప్రభుత్వం 2% తగ్గించింది. గతంలో ఇది 5% నుంచి 20% వరకు ఉండేది. అలాగే రోడ్డు ప్రమాదాల్లో వచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేయడం ఒక గొప్ప మానవీయ నిర్ణయం. బాధితులకు అందే పూర్తి మొత్తం ఇకపై వారి వద్దే ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ పన్ను తగ్గించే బడ్జెట్ కాదు, పన్ను వ్యవస్థను మార్చే బడ్జెట్. సామాన్యుడికి ట్యాక్స్ స్లాబుల్లో ఊరట లభించకపోయినా ప్రాసెస్ సులభం కావడం, గడువు పెరగడం వంటివి సానుకూల అంశాలు. కానీ మార్కెట్ ఇన్వెస్టర్లకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.